రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క అనుగ్రహం సిద్ధించుగాక. మన భారతదేశంలో అనేక మంది సిద్ధ పురుషులు ఈ కలియుగంలో స్వరయోగాన్ని, మంత్రతంత్ర యంత్ర ప్రాణ సాధన రహస్యాన్ని, అనుభవాన్ని సంపాదించి లోక కళ్యాణం చేసి ఈ దేహంతో పని లేకుండా కూడా వారి యొక్క ఆత్మశక్తి సూక్ష్మ శరీరంతో భారతదేశం అంతా కూడా సుభిక్షం చేయడానికి సమాధి నుంచే సమాధానాలు చెప్తున్నారు. కాశీలో కానీ, తిరుపతిలో కానీ, పళనిలో కానీ, రామేశ్వరంలో కానీ, కుర్తాళంలో కానీ, అలాగే ప్రస్తుత కాలంలో కలకత్తాలో కానీ శ్రీరామకృష్ణ సమాధి నుంచి సమాధానం. ఇలా అనేక మంది సిద్ధ పురుషులు లోక కళ్యాణం ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో వారి యొక్క సూక్ష్మ దేహాలు, వారి సందేశాలు, ప్రాణ సాధన ద్వారా ప్రాణ చైతన్యాన్ని కొందరి మహాత్ములలో ప్రవేశించి లోక కళ్యాణం చేస్తూనే ఉన్నారు నిరంతరం. వారికి చావు లేదు, పుట్టుక లేదు. అలాగే మద్గురు శ్రీ శ్రీకృష్ణ పరమహంస శతాధిక వృద్ధులుగా జీవించి ఎందరో మహాత్ముల్ని దర్శించి అద్వైతాన్ని సాధించి సిద్ధపురుషులుగా నడయాడే దైవంగా నివసించి యోగ తపస్సు ద్వారా స్వయంభూలింగంలో స్వయంభూ నక్షత్రంలో లీనమయ్యి స్వయంభూలింగ ప్రతిష్టాపన ఈ భారతదేశానికి లోక కళ్యాణంగా శ్రీకంఠ శ్రీ సదాశివ సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన నందీశ్వర భృంగీశ్వర వీరేశ్వర స్కందేశ్వర చండీశ్వర శివలింగ ప్రతిష్టాపన గావించారు. వారి శిష్యుని అనుగ్రహించి మహాత్ముల అందరి చేత ప్రతిష్టాపన జరిగింది. అది స్వరయోగము, ప్రాణ సాధన, మరి గ్రహ నక్షత్ర పంచభూతాల సంయోగంతో ఈ కలియుగంలో ఈ భారత భూమిలో ఇట్లాంటి అద్భుతమైన శివలింగ ప్రతిష్టాపన మరొకటి లేదని కూడా చెప్పొచ్చు. స్వరయోగానికి, మంత్రానికి, తంత్రానికి, యంత్రానికి సమన్వయపరిచి సిద్ధ గురువుల యొక్క ప్రాణశక్తి సంయోగపరిచి 4 ముఖ్యమైన సంధ్యల్లో, ముఖ్యమైన కాలాల్లో, సమయాల్లో అనుగ్రహించడానికి వారి అనుగ్రహం మనందరికీ కలిగింది. ఏమిటి అంటే లింగోద్భవ కాలము అంటారు. లింగోద్భవ కాలం అంటే ఏమిటి? బ్రహ్మదేవుడు 5 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు, నేనే సృష్టికర్తని, నాకంటే మరొకరు లేరు అనే ఆలోచన కాదు, నేను కూడా ఉన్నాను, మహావిష్ణువుని పోషకుడిని అని మహావిష్ణువు వాదించుకుంటుండగా అద్భుతమైన జ్యోతిర్లింగం నుంచి ఆకాశవాణి, ఈ జ్యోతిర్లింగం యొక్క మొదలు తెలుసుకున్నవారు, చివర తెలుసుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారికే పెద్దరికం అనే ఆకాశవాణి వినబడినప్పుడు గగన మార్గంలో అంశ వాహనుడై బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. కూర్మ రూపంలో పాదాలు పట్టుకోవడం, జ్యోతిర్లింగం యొక్క పాదాలు పట్టుకోవడానికి విష్ణు భగవానుడు కూర్మ రూపంలో భూమిని తవ్వుకుంటూ గతానికి వెళ్ళాడు. గగన మార్గంలో హంసవాహనంపై లింగ యొక్క చివర తెలుసుకోవడానికి భవిష్యత్తులోకి పైకి వెళ్ళాడు. ఇద్దరికి అంతు చిక్కలేదు, ఇద్దరు కూడా ఓడిపోయారు. గతం ఎంత తవ్వినా తిరగవేసినా అది ముందుకు రాదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు, జరిగిపోయింది ఏం ఉపయోగం లేదు అని తెలుసుకున్నాడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. గతం గతః అన్నాడు ఆయన, అంతే, దానికి అంతు లేదు, అనేక కోటాను జన్మలో అంతు లేదు అని తెలుసుకున్నాడు. తల వంచాడు ఆయన. భవిష్యత్తు భ్రమలో భవిష్యత్తు కోసం ఆలోచించాడు, గగనాన్ని ఎగిరాడు, దానికి అంతు లేదు, అంతు తెలియడు లేదని తెలుసుకున్నట్టుగా తెలుసుకున్నాను అన్నాడు. అబద్ధం ఆడాడు. అంటే అర్థం, రేపు జరగబోయేది ఏంటో ఇప్పుడు ఎవరికి తెలియదు, గతం ఏంటో ఇప్పుడు ఎవరికి తెలియదు, దాన్ని ఊహించుకోవడమే భ్రమలో అంశవాహనం ముందుకెళ్ళడం. అందుకని నిజం తెలియదు కాబట్టి అబద్ధమే చెప్తారు. నిజం ఎలా చెప్తారు? నిజం చెప్పలేరు. కనుక బ్రహ్మ ఓడిపోయాడు, అబద్ధం ఆడాడు, శిరస్సు ఖండించబడ్డది. మహావిష్ణువు తల వంచాడు. ప్రజెంట్లోకి వచ్చాడు ఆయన. ఆయనకు అహంకారం నశింపజేశాడు, ఇద్దరిని ఉద్ధరింపజేశాడు ఆ మహానుభావుడు అని పురాణ కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే లింగోద్భవ కాలం, మహాశివరాత్రి అని మనం సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటూ ఉంటాం. ఇది కామన్గా పురాణ కథ వినడానికి, చదవడానికి అందంగా, మధురంగా ఉంటాయి.
మరి అంతరార్థంలోకి వెళితే అవి ఏముండవు. ప్రాణ సాధన, యోగ సాధన, శబ్ద సాధన, జ్యోతిర్మయ సాధన. గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన సాధన చేస్తాం. అప్పుడు భవిష్యత్తు ఉండదు, భూతకాలము ఉండదు, వర్తమానంలో ఉంటాం. వర్తమానంలో ఉండడం అంటే ఏమిటి? జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కానీ, గణిత ప్రకారంగా కానీ మహాత్ములు సిద్ధ పురుషులు మనకు అనుగ్రహించినటువంటి సమయాలు సంధ్యా సమయాలు అన్నారు. సంధ్యా సమయాలంటే అనేక పద్ధతుల్లో ఉంటాయి. చాలా గొప్ప రహస్యం. దినానికి 24 గంటలు, గంటల్లో 24 గంటలు. దాన్ని 60 భాగాలు చేస్తే 60 గడియలు. 60 గడియలు 24 నిమిషాలు చొప్పున 60 గడువులు 24 గంటలు. అలాగే ఒక ముహూర్త కాలం 30 ముహూర్తాలు 60 గడియలు, అంటే ముహూర్తానికి 48 నిమిషాలు. అలా 24 గంటలు గడియల్లో చెప్పబడింది. 30 ముహూర్తాలు ఒక దినం 24 గంటలు. అలాగే లింగోద్భవ కాలము, పురుషోదయ కాలము, అభిజిత్ లగ్నము, గోధూళి లగ్నము అని 4 దివ్యమైనటువంటి సమయాల్ని సిద్ధ పురుషులు మనకు అనుగ్రహించారు. దాని లోతులే భూత భవిష్యత్తుల్ని విడిచిపెట్టి వర్తమానంలో లింగోద్భవ కాలాన్ని పట్టుకుని సాధించేటువంటి సాధన స్వరయోగం. అట్లాంటి దివ్యమైన గణితాన్ని వినేవాడు లేడు, చెప్పేవాడు లేడు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. అన్నీ ఊరికినే రావాలి, సులువుగా రావాలి. మనం నమ్మిందే సిద్ధాంతం, మనం విన్నదే మనకు తెలుసున్నదే సిద్ధాంతం. ఏమర్థమవుతుంది? సూర్యోదయం నుంచి 7వ ముహూర్తం 7:48, 5 గంటల 12 నిమిషాలు సమయం మీకు అభిజిత్ లగ్నం వస్తుంది. అక్కడి నుంచి 48 నిమిషాలు. ఉదాహరణకి సూర్యోదయము 6 గంటలైతే 5 గంటల 12 నిమిషాలు కలిపితే 11 గంటల 12 నిమిషాలు వస్తుంది. 11 గంటల 12 నిమిషాలు గప్పించి 48 నిమిషాలు కలిపితే కరెక్ట్గా మనకి అభిజిత్ లగ్నం వస్తుంది, సమయం వస్తుంది, అభిజిత్ సమయం వస్తుంది. అదే అక్కడ నుంచి మళ్ళీ 7 ముహూర్తాల కాలాన్ని ముందుకు వెళితే గోధూళి లగ్న సమయం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం 7 ముహూర్తాల కాలానికి ముందుకు వెళితే అర్ధరాత్రి కాడ మనకి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి లింగోద్భవ కాలం మనకు లభిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం 7 ముహూర్తాల కాలం ముందుకు వెళితే ఉషోదయ కాలం మనకు వస్తుంది. ఈ కాలాల్లో మనం గురువు చెప్పినటువంటి ప్రాణ సాధన ద్వారా, మంత్ర సాధన ద్వారా, తిథి వార నక్షత్రాలు కలయిక ద్వారా సాధన చేసినట్లయితే సాధించలేనిదంటూ ఉండదు. ఆయా సమయాల్లో మీ అందరికీ భారత భూమి అందరికీ తెలుసును, రాముడు పుట్టినటువంటి సమయం అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నంలో శుభగ్రహాలన్నీ కూడా కలయిక. సామ్రాజ్యపతి సామ్రాట్ అయ్యాడు అప్పుడైనా. అట్లానే అభిజిత్ లగ్నం అంటే ఏమంటారు? ఎక్కువగా కామన్గా శ్రవణ నక్షత్రం మొదటి కాలం ముహూర్త కాలం, తిరిగి ఉత్తరాషాఢ చివరి 48 నిమిషాలు, ఈ రెండు కలిసి 96 నిమిషాలు. దీన్ని అభిజిత్ లగ్నం, అభిజిత్ నక్షత్రాలు అంటారు. అయితే నిరంతరం సూర్యుడు ఉన్న నక్షత్రాలు, చంద్రుడు ఉన్న నక్షత్రాలు, సూర్యునిలో చంద్రుడు ప్రవేశించిన నక్షత్రాలు, సూర్యచంద్రుడు కలయికే నిజమైన అభిజిత్ సమయం, నిజమైన సంధ్యా సమయం, ఆనందభైరవ తాండవ సమయం. ఆ సమయంలో మనం సూర్య నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు, సూర్య నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు వారిద్దరి యొక్క సంయోగం ప్రతి నెల 3 సార్లు వస్తుంది. ఆ 3 సార్లు కూడా మనకి భూత భవిష్యత్తు కాలాలని నిర్ణయించడంలో అటు ఇటు ఉన్నటువన్నీ కూడా భూతము భవిష్యత్తు అయితే, ఇది వర్తమాన కాల సమయం. వర్తమాన కాల సమయం ప్రకృతి నుంచి మీకు సహజంగా మీరు స్వీకరించే సమయం, దివ్య సమయం అది. ఆ సమయాన్ని గురు ఉపదేశం ద్వారా శబ్దాన్ని ఉపదేశం చేసుకుని ప్రకాశాన్ని ప్రజ్వలింపజేసి యోగ సాధన, ప్రాణ సాధన చేసినట్లయితే, అట్లాగే సిద్ధ పురుషుల యొక్క
అనుగ్రహం కలిగిన సమాధులు, ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో అక్కడక్కడ మనం సాధన చేస్తే సహజంగానే ప్రకృతి నుంచి మనకి ఆ దివ్యమైన సిద్ధ పురుషుల అనుగ్రహం లభించి తీరుతుంది. ఆ అవకాశం ఈ భారతదేశంలో, ఈ కలియుగంలో, ఈ కాలంలో లగ్నము, నక్షత్రము, తత్వము ఇవన్నీ తెలిసి చేసే సమయాలు మనకు దొరికే ఆ సదావకాశం ఈ ఆశ్రమంలో, ఈ ఆశ్రమ ఆలయంలో అందరికీ లభిస్తుంది. అందరూ అనుభవించడానికి, ఆనందించడానికి, లింగోద్భవకాల సాధన చేయడానికి అద్భుతమైనటువంటి సదావకాశం. దర్శించండి, తరించండి. విద్యా విత్తం వీరం. ఆనందంగా ఉండండి. అందరికీ ఆహ్వానం. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.